దిల్సుఖ్ నగర్లో నివాసముండే రేవతి, భాస్కర్. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీరికి 2 పిల్లలు. అయితే ఇందులో వీళ్ళ అబ్బాయి శ్రీతేజకు అల్లు అర్జున్ అంటే మహా ఇష్టం. పుష్ప సినిమాకు పెద్ద అభిమాని. దీంతో పుష్ప సినిమాను మొదటి రోజు చూపించేందుకు భాస్కర్ తన కుటుంబాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే అప్పటికే థియేటర్ దగ్గర ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ భారీగా ఉండడం, దాంతో పాటే అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్తో సినిమా చూసేందుకు ఇదే థియేటర్కు రావడంతో అభిమానుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. ఇక వీరిని కంట్రోల్ చేసే క్రమంలోనే పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ కారణంగా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి అక్కడికక్కడే కుప్పలారు. పోలీసులు సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక భాస్కర్ కొడుకు శ్రీతేజ కూడా తొక్కిసలాట కారణంగా స్పృహ కోల్పోయాడు. కాని పోలీసులు వెంటనే స్పందించి సిపిఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి శ్రీతేజకు చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రేవతి మరణంపై పుష్ప మూవీ మేకర్స్ మైత్రి వారు స్పందించారు. నిన్న రాత్రి జరిగిన సంఘటన మాకు చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. చికిత్స తీసుకుంటున్న ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి తాము పూర్తిగా అండగా నిలబడతామని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు.